నమస్కారం జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. హోమియో వైద్యంతో ఎలాంటి వ్యాధులైనా శాశ్వతంగా నయం చేయవచ్చు అని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియో వైద్యం ప్రచారం చేసినందుకు గాను కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు గాను డైనమిక్ హోమియో స్టార్ అవార్డు పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ఎండీ డాక్టర్ దండెపు బస్వానందం గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి హోమియో మందు ఏ విధంగా పనిచేస్తుంది, ఎటువంటి నయాలున్నాయి, అలాగే ఈ రోజు ఏమేం మనకు సక్సెస్ఫుల్ కేసెస్ గురించి చూపించబోతున్నారు అనేది ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, హోమియోపతి వైద్యానికి సంబంధించి ఎంతో విశేషమైన కృషి చేస్తున్నారు. ప్రచార కార్యక్రమాల్లో కూడా మీరు ఎక్కువగా పాల్గొంటున్నారు. మీ ద్వారానే ఎక్కువగా హోమియోపతికి దానికి సంబంధించి తెలిసింది ప్రజలకనే మనకు చాలా సంవత్సరాలుగా మనం మాట్లాడుకుంటున్న విషయమే. అయితే దానికంటే ముందు అసలు మీరు ఈసారి ఎక్కడెక్కడ టూర్స్, ఎక్కడెక్కడ అవైలబుల్ ఉంటారు? చాలా దూరాల నుంచి మిమ్మల్ని కలవడానికి ఎంతో మంది ప్రయత్నిస్తూ ఉంటారు కదా. ముఖ్యంగా ప్రతిరోజు హైదరాబాద్ చిక్కడపల్లిలో ఉంటాను. మార్నింగ్ 10 to 5 PM వరకు డైలీ అందుబాటులో ఉంటాను. గురువారం నెలకు 4 గురువారాలు ఉంటాయి. 4 గురువారాల్లో ఏపీకి కేటాయించడం జరిగింది. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ హోటల్ మనోరమ, ప్రతి నెల 2వ గురువారం రాజమండ్రి హోటల్ ఆనంద్ రీజెన్సీ జాంపేట, 3వ గురువారం విశాఖపట్నం దాబా గార్డెన్ హోటల్ చంద్రాస్, అదేవిధంగా ప్రతి నెల 4వ గురువారం తిరుపతి హోటల్ మినర్వా గ్రాండ్. మిగతా తెలంగాణ జిల్లాలకు అందుబాటులో ఈ యొక్క చిక్కడపల్లిలోనే ఉండడం జరుగుతుంది. ప్రతిరోజు మార్నింగ్ 10 to డైరెక్ట్గా మీరు మన నంబర్, పర్సనల్ నెంబర్ నోట్ చేసుకోండి. డైరెక్ట్గా ఉన్నారా దూరంకి వెళ్ళి వచ్చేవాళ్ళు. ఓసారి ఎమర్జెన్సీ రోజు ఉంటాను, కానీ ఎవరైనా ఎమర్జెన్సీలో మీటింగ్ ఇటు ఉంటే బయట వెళ్ళినప్పుడు దూరంకి వెళ్ళి వచ్చేవాళ్ళకి ఇబ్బంది కాబట్టి దూరం నుంచి వచ్చేవాళ్ళు ఒకరి ఫోన్ చేసుకుని ఉన్నారా లేదా తెలుసుకొని బయలుదేరితే బాగుంటుంది. అట్లాగా హైదరాబాద్లో రోజు ఉంటూ ఇప్పుడు ఈ హైదరాబాద్లో కూడా ఈ కుకుట్పల్లి అవతల నుంచి, ఈవెన్ పట్టణచేరు నుంచి కానీ ఇంకా సంగారెడ్డి నుంచి కూడా ప్రజలకు సిటీలో నుంచి ట్రాఫిక్తో రావడానికి చాలా బాధలు పడుతున్నాం సార్. మాకు కుకుట్పల్లి వరకు ఒక విజిటింగ్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి కోరడం జరిగింది పబ్లిక్. అదేవిధంగా ఇటు సైడ్ ఏమో దిల్సుఖ్ నగర్, త్వరలో కుకుట్పల్లి అండ్ దిల్సుఖ్ నగర్లో కూడా మంత్లీ విజిట్, మంత్లీ ఏదో ఒక డే మీకు చెప్తాను. అప్పుడు మీరు అక్కడ కుకుట్పల్లి సైడ్ నుంచి వచ్చే వాళ్ళంతా కూడా పటంచేరు, చందానగర్, మియాపూర్ అదంతా అక్కడ కవర్ కావచ్చు. ఎందుకంటే ఆ ట్రాఫిక్లో వచ్చిపోవడానికి సముద్రం ఇదంత కష్టమవుతుంది. అదేవిధంగా దిల్సుఖ్ నగర్లో పెడితే అక్కడ ఎల్బీ నగర్ అవతల నుంచి వనస్థలిపురం నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా దిల్సుఖ్ నగర్ కేంద్రం ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నా. అది త్వరలో మీరు ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తూ ఉండండి. మాకు ఆ టైమింగ్స్, ఆ ప్లేస్ మీకు చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి తెలంగాణ జిల్లాలతో పాటు ఏపీ ప్రజల లోపల కూడా హోమియోపతి వైద్యం పట్ల మంచి స్పందన వచ్చేటట్టు, ప్రజల్లో హోమియోపతి అంటే స్లో ట్రీట్మెంటు, తీపి గుళికలు, అందులో మందు పవరే ఉండదు, విశ్వాసంతో వాడితేనే పనిచేస్తుంది, ఇలాంటి తప్పుడు ప్రచారాలు పబ్లిక్లో ఉండే. అది విశ్వాసంతో కాదు, తీపి గుళికలు అవి అటామ్ బాంబ్స్ అని, అది ఇమీడియట్ ర్యాపిడ్ యాక్షన్ అని మందులు పనిచేస్తాయని చెప్పి మీకు అందరికీ చెప్పడమే కాకుండా ప్రత్యక్ష సాక్ష్యాలు చూపించి ప్రజల్లో చైతన్యం తీసుకోవడం జరుగుతుంది. అంతకుముందు యానిమాన్ గారే, హోమియోపతి వైద్య పితామహుడు డాక్టర్ శామ్యూల్ యానిమాన్ గారే ఒక అల్లోపతి డాక్టర్ అయి ఉండి, అల్లోపతిలో ప్రొఫెసర్ అయి ఉండి, ఆయనకే 250 ఏళ్ళ కింద విరక్తి వచ్చి ఆ మందుల యొక్క శాశ్వత నివారణ లేదు, అది వ్యాధులు తొక్కిపెడుతుంది కానీ ట్రీట్మెంట్ అవుతలేదు అనే విరక్తి వచ్చి ఈ వైద్య విధానాన్ని కనిపెట్టడం జరిగింది. హోమియోపతిలో మందు తీపి గుళికలు అవి అటమ్ బాంబ్స్, ఆ గోళీలకు ఒక పవర్ లాంటి కోటింగ్ తయారవుతుంది. ఆ కోటింగ్ అది నాలుక మీద వేసుకుంటేనే ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుంది. అది లోపలికి కూడా పోతలేదు. నాలుక మీద మెత్త పెద్ద గొట్టం గోళీలు, క్యాప్సూల్స్ మింగినా తక్కువ కానటువంటి అల్లోపతి వైద్యములు తక్కువ కానటువంటి వ్యాధులకు చిన్న తీపి గుళికలు నాలుక మీద వేస్తే తగ్గిపోతుందంటే మరి హోమియోపతి వైద్యం ఎంత శక్తివంతమైందనేది ప్రజలు గుర్తించాలి. ఆ గుర్తించే తగ్గట్టుగా మీకు అందరికీ సాక్ష్యాలు కూడా చూపిస్తున్నా. బిఫోర్ అండ్ ఆఫ్టర్, ముందు ఎట్లా ఉండే వ్యాధులతో తగ్గినాక ఎంత ఆనందపడుతున్నారు, ఎంత తక్కువ సమయంలో మీకు సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుంది అనేది చూపిస్తున్నా. అదేవిధంగా హోమియోపతి వైద్యంలో ఈ తప్పుడు ప్రచారం కొంత ప్రజలు కూడా, పేషెంట్లు కూడా కరెక్ట్ వాడకపోవడం కూడా ముఖ్యంగా మీరు అందరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంట్రెస్ట్తో డాక్టర్ దగ్గరికి వచ్చినంత ఇంట్రెస్ట్ మందులు తీసుకుని పోయినాక ఉండదు. మీకు తీసుకుపోయి ఏడనో మూలలు పెడతారు, టైం జ్ఞాపకం వచ్చినప్పుడు
లేకపోతే అది నాకు కనిపించినప్పుడు మందులు వాడుతారు కొంతమంది. అలాంటి వాళ్ళకి సక్సెస్ కాకపోతే మాకు పని చేయలేదు, మాకు నిలబడిన తక్కువ, ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎవరైతే మందుని తీసుకుపోయి మేము చెప్పిన పద్ధతి ప్రకారంగా టైం టు టైం మందులు వాడి అదేవిధంగా పథ్యం చేసి, వ్యాధులకు కొన్ని పథ్యాలు ఉంటాయి, కొన్ని వస్తువులు తింటే వ్యాధి తీవ్రత పెరుగుతుంది, అలాంటి వాటిని తినొద్దు అన్నప్పుడు అవి బంద్ చేసుకోవాలి. అప్పుడు వ్యాధి పూర్తిగా నివారణ అవుతుంది. అట్లా చేయకుండా గుడ్డిగా బ్లైండ్గా వాడి నెగ్లిజెన్స్గా వాడి హోమియోపతి వైద్యం మందులు వాడిన తక్కువగా అనే ప్రచారం రావద్దు ప్రజల్లో. హోమియోపతి పవర్ఫుల్ ర్యాపిడ్ యాక్షన్ మందు, దాన్ని కరెక్ట్గా యూజ్ చేసి కరెక్ట్ డోసు కరెక్ట్ డాక్టర్ ఉంటేనే అది పవర్ఫుల్గా పనిచేస్తుంది. ప్రజల్లో చైతన్యం రావాలి, ప్రజల్లో ఈ ఆలోచన వచ్చి ప్రజలంతా కూడా మంచి హోమియోపతి డాక్టర్ల దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని తక్కువ ఖర్చులో సంపూర్ణ ఆరోగ్యం పొందాలన్నదే మా యొక్క ఏకైక లక్ష్యం. ఓకే సార్, సక్సెస్ఫుల్ స్టోరీస్ గురించి ఎప్పుడు మీరు చెప్తూ ఇప్పుడు ఎక్కువగా చాలా మంది సోరియాసిస్ అనే వ్యాధితో బాధపడుతుంటారు. అది భయంకరమైన చర్మ వ్యాధి. ఆ వ్యాధితో చాలా మంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అది ఉన్నవాళ్ళు ఇప్పటికీ సూసైడ్ టెండెన్సీ ఉంటుంది జీవితంలో. వాళ్ళని ఇంట్లో వారు దగ్గర రానివారు, బయట పోదామంటే బయట వాళ్ళు అసహించుకుంటారు. ఆ బాధ భరించలేక, దురద పొట్టురాలు భరించలేక ఈ జీవితం ఎందుకు చచ్చిపోదామనిపించే పొజిషన్ వచ్చింది. ఎన్ని ఆయింట్మెంట్లు, ఎన్ని స్టెరాయిడ్స్, ఎన్ని టాబ్లెట్స్ మింగినా తక్కువ కాక బాధలు పడుతుంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. 1000 రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా వ్యాధి తగ్గకపోతే ఎవరికైనా బాధ ఉంటుంది కదా. అలాంటి బాధలు వచ్చిన వాళ్ళకు అలోపతి వైద్యంలో తక్కువకుండా విరక్తి వచ్చిన వాళ్ళకి హోమియోపతి తగ్గుతుందంటే ఏది నిజమైన సైంటిఫిక్ వైద్యం, ఏది శాశ్వత వైద్యం అనేది మీరు ప్రజలు గుర్తించాలి. అందుకే మీకు ప్రజలకు ఈ హోమియోపతి మీద ప్రచారం లేక, చెప్పేటోళ్ళు లేక, ఇప్పటి వరకు ఇలాంటి రిజల్ట్ చూపించేటోళ్ళు మీకు కనిపించక మీరు ఒకటే వైద్యం అనుకొని వాటికి ఎగబడుతున్నారు. అట్లా కాదు, ఎక్కడ మంచి డాక్టర్ ఉంటే అక్కడ మంచి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఎలాంటి వ్యాధులైనా శాశ్వతంగా తగ్గుతుందని మీకు సాక్షాత్కారం నిరూపిస్తున్నా. మీరు చూడండి, మీరు తినండి, అనుభవించండి, మన బంధువులకు, ఫ్రెండ్స్కు షేర్ చేసుకోవాలి. మన యొక్క స్లోగన్ అందరికీ ప్రచారం చేయాలి. ఒక సోరియాసిస్ పేషెంట్ నెల్లూరు నుంచి వచ్చిండు. పామర్ సోరియాసిస్, చేతులకు క్రాక్స్ వచ్చి నల్లగా అయిపోయి కలపడానికి రాదు, అన్నం తినడానికి రాదు. ఎంత బాధ ఉంటుంది చూడండి. దాన్ని పామర్ సోరియాసిస్ అంటారు. అరిచేతులు అరికాళ్ళలోనే ఉంటుంది. అది బాడీ మీద ఉండే సోరియాసిస్ వేరు. ఓన్లీ పామ్స్ అంటే సోల్స్ మీద, అరిచేతుల మీద వచ్చే సోరియాసిస్ వేరు. ఆ చర్మం మీకు రాదు, ఓన్లీ హ్యాండ్స్ మీదనే ఉంటుంది, క్రాక్స్ వస్తాయి. ఆ బాబు ఏం మాట్లాడుతుంటే మీరు వినండి ఎంత సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉందో. ఏం పేరండి? రత్నయ్య. రత్న, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్, నెల్లూరు నుంచి. నెల్లూరు. ఏం బాధతో వచ్చినావు? సార్ ఇట్లా హ్యాండ్స్ అంతా బ్లాక్ అయిపోతాయి. పామర్ సోరియాసిస్. చూపి, ఇక్కడ చూపి. మొత్తం కలర్ వచ్చింది కదా. అవును సార్. అప్పుడు ఏం బాధ ఉండే? అప్పుడు మొత్తం బ్లాక్గా ఉంది. బ్లాక్ ఉండే, దురద ఉండే, క్రాక్స్ ఉండే, అవన్నీ పోయినాయి. ఎన్ని నెలలైంది ఇక్కడ వాడబట్టి? 6 months అయింది. 6 monthsలో కంప్లీట్. ఏం ఆయింట్మెంట్లు పెట్టకుండా. అవును. వెరీ గుడ్. సెకండ్ సోరియాసిస్ చూడండి, తాడిపత్రి నుంచి వచ్చిండు. తాడిపత్రి నుంచి భయంకరమైన బాధతో వచ్చిండు. ఎట్లాంటి రిజల్ట్ ఉందో చూడండి. పేరు అజయ్. ఎక్కడి నుంచి వచ్చినావు? తాడిపల్లి ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు. ఏం ప్రాబ్లంతో వచ్చినావు? ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? 7 years నుంచి బాధపడుతున్నావా? మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని అవుతుంది? 7 months. ఎంత తక్కువ ఉంది? 90% తగ్గింది. మరి బయట తగ్గింది, ఇక్కడ 7 months ఏం మీద అప్లికేషన్ లేకుండా తగ్గిందా? ఆయింట్మెంట్ లేదు, లోషన్ లేదు, ఆయిల్ లేదు, తీపి గుల్కలు ఇస్తే తగ్గిపోయింది 90%. ప్రజలకు తెలియాలి. అందుకే హోమియోపతిలో ఎలాంటి ఎక్స్టర్నల్ అప్లికేషన్ లేకుండా ఇంటర్నల్ మంత్తోనే కంప్లీట్ క్యూర్ అవుతుంది. ఓకే, చూడండి చాలా మందికి ఏముంటుంది, తీపి గుల్కలు తగ్గిందా లేదో మీద ఆయింట్మెంట్తో తగ్గిందేమో అనుకుంటారు. ఆయింట్మెంట్లు ఇస్తే మీద ఆయింట్మెంట్లు ఇవ్వకుండా, లోషన్స్ ఇవ్వకుండా, ఎలాంటి ఆయిల్ అప్లికేషన్ చేయకుండా తీపి గుళికలు నోట్లు వేస్తేనే తగ్గిపోతుందంటే అర్థం చేసుకుంటే హోమియోపతి యొక్క పవర్ ఏందనేది. అదేవిధంగా నెల్లూరు నుంచి ఒక లేడీ ముఖము, ఛాతి, ఒళ్ళంతా పొట్టు, చేప పొట్టులాగానే గోకి 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 మొత్తం ఇంత రాలుతుండే రోజు. అది భరించలేక నరకం అనుభవించింది. ఆమె ఏం చెప్తుందో వినండి. సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్. మీరు మొన్న ఎట్లున్నావు? ఎన్ని నెలలైంది ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి? 10వ నెల. కంప్లీట్ తగ్గిపోయింది. మీ అత్తనా? ఎట్లుండే అత్తకు? అప్పుడు ఎట్లుండే? అప్పుడు చాలా ఇదిగా ఉంది. ఏమేమి ఉండే చెప్పు. ఒళ్ళంతా పగలడం, రక్తాలు గారడం,
ఇప్పుడు బాగా రక్తం కారుతుండే వాళ్ళంతా అంత పొట్టు పొట్టు ప్యాచులు పోతానండి, లేచిపోతానండి. ఆ. చాలా గలీజ్గా ఉంది అప్పుడు. నిద్ర పోకపోతుండే ఇప్పుడు పోలేరు. ఇప్పుడు మంచి నిద్ర పోతున్నావా? బాగా నిద్రపోతున్నాం సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇట్లా వాడాలి మందులు. హోమియోపతిలో మంచి డాక్టర్ దగ్గర తీపి గుళికలతో ఇట్లా తక్కువ అవుతుంది సార్. ఏం మీద పెట్టకుండా మన మీద పెట్టి ఆయింట్మెంట్లు ఇచ్చిందా? ఇలా మీద పెట్టి ఇవ్వకుండా లోపల మందులతో తగ్గిపోయింది తీపి గుళికలు. ఓకే చూడండి, సోరియాసిస్ అనేది పూర్తిగా మనకు ఆ పొట్టు పోయి దాని మీద పొట్టు పోయిన తర్వాత మరకలు ఉంటాయి తెల్లగా నల్లగా. ఆ మరకలు పోయి ఒరిజినల్ స్కిన్ వచ్చేదాకా వాడాలి. కొంతమంది ఏం చేస్తారు, ఆ దురద తగ్గంగానే ఆపడము, లేకపోతే ఆ మరకలు పోకముందే ఇక తగ్గిందని చెప్పి డాక్టర్ దగ్గరికి రాకుండా వాళ్ళు ఆపేసుకుంటారు ట్రీట్మెంట్. మళ్ళీ 3 నెలలు కాగానే 6 నెలలు కానీ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అగో మా హోమియోపతి వాడితే మళ్ళీ ఎందుకు వచ్చింది సరే మళ్ళీ నా దగ్గరికి వచ్చి అడుగుతారు. హోమియోపతి ఏడవాడి మధ్యనే వదిలిపెట్టినావు కదా. హోమియోపతి వాడిండ్రంటే సోరియాసిస్ యొక్క మచ్చలతో పాటు కలర్ అంతా పోయి హెల్దీ స్కిన్, ఆ సోరియాసిస్ ఉన్న దగ్గర బ్లాక్ మచ్చలు లేకుండా హెల్దీ స్కిన్ వచ్చే వరకు వాడాలి. అప్పుడు మళ్ళీ తిరిగి రాదు సోరియాసిస్ అనేది. ఈ విధంగా కంప్లీట్ చేయకముందు ఆపిన వాళ్ళకు ఇది అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే డాక్టరు లాస్ట్గా నీ ట్రీట్మెంట్ ఈరోజు ఫైనల్ డోస్ ఇస్తున్నా అన్నప్పుడు ఆ ట్రీట్మెంట్ ఆపాలి. అప్పటి వరకు ఆపొద్దు, లేకపోతే అది మళ్ళీ రివర్స్ ఆర్డర్లో మళ్ళీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 4వ కేసు నెల్లూరుకెళ్ళి వచ్చిన పిల్లాడు భయంకరంగా ప్రాబ్లం ఉండే, ఎంత హెల్దీ స్కిన్ అయిందో చూడండి, ఒక్క మరక లేకుండా. ఏం పేరు? సాత్విక్. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ చెన్నైలో అవుతుంది. ఏం ప్రాబ్లం ఉండే? స్కిన్ మొత్తం సోరియాసిస్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? 5th క్లాస్ 5వ క్లాస్ నుంచి. 5వ క్లాస్ అంటే ఇంచుమించు 10 ఏళ్ళు. 10 సంవత్సరాల నుంచి ఉండే చర్మ వ్యాధి మొత్తం పోయిందా? పోయింది సార్. ఇక్కడ రాకముందు ఎక్కడ పోయినావు? ఇక్కడ రాకముందు నెల్లూరు డాక్టర్ కాడ పోయినా సార్. మొత్తం నీళ్ళు మొత్తం తిరిగాను సార్. ఎక్కడ తిరిగినా తగ్గవాలి. నీ కొడుక? అవును సార్. ఇప్పుడు అప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా కొడుకుని చూస్తే ఏమనిపిస్తుంది చెప్పు? సార్ అక్కడ ఏం తగ్గలేదు, మీ గడప వచ్చిన తర్వాత మొత్తం బాగా మసలుతో మొత్తం తగ్గినాయి సార్. వెరీ గుడ్. మీద ఏం పెట్టకుండా అవును సార్. తీపి గుళికలు నోట్లు వేస్తేనే తగ్గిపోయింది. అవును సార్. వాళ్ళు బయట డాక్టర్లు ఏం చేసిర్రు? వాళ్ళు ఏం చేస్తారు, ఆయింట్మెంట్ మొత్తం ఇచ్చినా కానీ ఏమి పత్తి వస్తుంది మళ్ళీ. ఆయింట్మెంట్ పెట్టినా కానీ మళ్ళీ పోలే. అవును సార్. మరి ఇట్లా ఇది హోమియోపతిలో ఇట్లా శాశ్వత తగ్గిపోతుంది. ఇట్లా ఏం పెట్టకుండా లోపల మందుతో తగ్గిపోయింది. అవును సార్. చూడండి, ఇలాంటి ఎక్స్టర్నల్ అప్లికేషన్ లేకుండా 5 గోళీలు తీపి గుళికలు నాలుక మీద వేస్తేనే అది కరిగిపోతుంది, లోపలికి కూడా పోతులే. మరి ఎంత శక్తివంతం చెప్పండి మందు. దీనిని కరెక్ట్గా ఉపయోగించేటోళ్ళు కావాలి డాక్టరు. కరెక్ట్ రోగానికి కరెక్ట్ డోసు పడితేనే ఈ హోమియోపతి మందు పనిచేస్తుంది. ఒకవేళ జ్వరం మిస్ అయ్యి కొద్దిగా వేరే మందు పడదంటే అది పనిచేయదు. తీపి గుళికలు తిన్నట్టే ఉంటుంది. ప్రజల్లో అవగాహన రావాలి. ఎక్కడైనా నీకు 2 నెలలు 3 నెలలు వ్యాధి తగ్గలేదు, మార్పు కాలేదంటే డాక్టర్ని మార్చుకో. అనవసరంగా అక్కడనే వాడి ఏళ్ళ పొండి వాడి 3 ఏళ్ళు వాడినాం 4 ఏళ్ళు వాడినామని సిస్టమ్ ఎందుకు బదనాం చేస్తున్నారు? నీకు ఎక్కడైతే 1 నెల రోజులలో 2 నెలల్లో మార్పు అనిపించలేదు వ్యాధిలో అంటే కథ డాక్టర్ని మార్చుకో, కొత్త డాక్టర్ మంచి డాక్టర్ని కనుక్కోవాలి. అదేవిధంగా చెన్నై నుంచి తిరుపతికి 50 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి చర్మ వ్యాధి, అంటే ఆమె 12 ఏళ్ళ వయసు ఉన్నప్పటి నుంచి వచ్చింది, 50 ఏళ్ళ నుంచి సఫర్ అవుతున్నట్టు చర్మ వ్యాధి విత్ ఇన్ షార్ట్ టైంలో పర్మనెంట్ క్యూర్ ఎట్లయిందో చెప్తే చూడండి. ఏం పేరు? సంపూర్ణ. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ చెన్నై నుంచి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? స్కిన్ ప్రాబ్లం, సోరియాసిస్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? నేను 12 వయసు నుంచి ఉన్నాను. నువ్వు 12 ఏళ్ళ వయసు అంటే ఇంచుమించు 40 ఏళ్ళు అవుతుంది. 50 ఏళ్ళ నుంచి ఉన్న చర్మ వ్యాధి ఇంతవరకు ఏ డాక్టర్ తక్కువ చేయలే. పోతుంది వస్తుంది. లాస్ట్ గా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మంచిగా అయిపోయింది. మెడ మంచిగా అయింది కదా, మెడ మీద అంతా నలుపంతా పోయింది. కాలు చూపి మొత్తం పోయింది. ఇంకా చిన్న ప్యాచ్ ఉంది ఒకటి, ఆ కాలు చూపి. వెరీ గుడ్. ఇంకా పైకి లేవట్టు. మరకలు ఉన్నాయి, ఇంకా మరకలకి ఇంకో 2-3 నెలలు పడుతుంది. మరకలు పోయి ఇట్లా చర్మం రంగు వచ్చేదాకా వాడాలి. మరి ఇప్పుడు ఆ ప్రాబ్లంతో ఏమేమి బాధ ఉండే అప్పుడు నీకు? అప్పుడు బాధ అనిపించలే, అప్పుడు వయసు చిన్నదిగా ఉన్నింది కాబట్టి ఆయింట్మెంట్ వేస్తుంటే తగ్గుతా ఉన్నింది. ఆయింట్మెంట్ పూసుకుంటూ దాచిపెట్టుకుంటూ వచ్చినావు. 50 ఏళ్ళు దాన్ని పోషించిన వాళ్ళనే పెయిలా. ఇప్పుడు పూర్తిగా పోయింది. ఇంకా 3 నెలలు వాడు మంచిగా అయిపోతుంది. చూడండి, సోరియాసిస్కు ఇన్ని కేసులు 1 కాదు 2 కొన్ని 1000 మందిని తక్కువ చేసిన.
మరి హోమియోపతి పవర్ఫుల్ లేకపోతే ఎట్లా పనిచేస్తుంది చెప్పండి. హోమియోపతి మించిన వైద్యం లేదు, హోమియోపతి సుపీరియరు. ప్రజలంతా తెలుసుకోవాలి, విన్నవాళ్ళు అందరికీ మనం ప్రచారం చేసుకోవాలి. ఈ ప్రభుత్వాలు మన వైద్యం గురించి ప్రచారం చేయదు, ప్రజలకు అందుబాటులోకి తీసుకురాదు, మనమే చేసుకోవాలి. మొన్న విశాఖపట్నంకు ఒక అమ్మాయి 15-16 ఏళ్ళ పిల్లకు నెత్తిలా ఇంత పెద్ద సిస్ట్ ఉండే, నిమ్మకాయ అంత దూసుకోరాదు, పెద్ద బాధ. అలాంటి సిస్టుకు ఆపరేషన్ లేకుండా హోమియోపతిలో తగ్గుతుంది. లోపల గర్భసంచిలో కూడా కంతులు, గడ్డలు, ఫైబ్రాయిడ్స్ వస్తాయి. అలాంటివి ఎట్లా తగ్గుతాయి అంటారు తెలియని వాళ్ళు. ఎట్లా తగ్గుతాయి అంటే మందులు వేస్తే తగ్గుతాయి. అది ఎక్స్ట్రాగా మీద ఉన్న వాళ్ళకి, ఒక అమ్మాయికి నెత్తి మీద ఉన్న సిస్టు ఎట్లా ఆపరేషన్, బయట ఆపరేషన్ అని చెప్తే మన దగ్గరికి వచ్చింది. విత్ ఇన్ షార్ట్ టైంలో ఆ సిస్ట్ మొత్తం కరిగిపోయింది. వాళ్ళ తల్లి ఏం చెప్తుందో, ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, జైపూర్ ఒరిస్సా బార్డర్కి వెళ్ళి వచ్చింది, ఒరిస్సా నుంచి జైపూర్కి వెళ్ళి వచ్చింది. చూడండి ఎట్లా చెప్తుంది. అవలిక ఎక్కడి నుంచి వచ్చారు? జైపూర్ నుంచి ఈశ్వరప్ప క్లినిక్ వచ్చిన విశాఖపట్నం. ఏం బాధ? ఏం బాధ అమ్మ నీ బిడ్డనా? సిస్టు గడ్డ కట్టింది ఇక్కడ. ఇవి ఎన్ని రోజులే వాడుకొని మొత్తం కరిగిపోయింది కదా. గుడ్. అప్పుడు ఎంత పెద్దగా ఉండే, నిమ్మకాయ ఎంత ఉండే, ఇప్పుడు ఏమైంది, మొత్తం ఎండిపోయింది. బయట డాక్టర్లు ఏం చెప్పారు? ఇప్పుడు ఇక్కడ ఈశ్వరప్ప ఆపరేషన్ లేకుండా తగ్గిపోయింది. ఇది మీద చూసే సిస్టు, లోపల కూడా గిట్లనే ఉంటాయి సిస్టులు. అంటే ఆపరేషన్ లేకుండా ఎట్లా తగ్గుతాయంటే ఒక గిట్ట తగ్గుతాయి హోమియోపతిలో కూడా. కాబట్టి మీద ఎట్లా తగ్గిందో లోపల ఉన్న సిస్టులు కూడా అట్లా తగ్గుతాయి. కొంతమంది అడుగుతారు ఆపరేషన్ లేకుండా ఎట్లా తగ్గుతాయి అంటారు. కొంత ఎట్లా తగ్గుతాయి ఒక కళ్ళకి కనిపిస్తలే. ఇప్పుడు మళ్ళా నమ్మకం, అందరికీ నమ్మకం మంచిగా అవుతుందమ్మా. ఓకేనా? మంచిగా వాడుకో. ఈ విధంగా కంతులు, గడ్డలు, సిస్టులు, ఫైబ్రాయిడ్స్ ఏమున్నా హోమియోపతిలో కరెక్ట్ మ్యాచ్ అయిన మందు వాడితే అది కంప్లీట్ వాష్అవుట్ అవుతుంది విత్ ఇన్ షార్ట్ టైంలో. అది మ్యాచ్ కాకపోతేనే టైం వేస్ట్ అవుతుంది, మందు అది పని చేసినట్టు ఉండదు, తీపి గులికలు తిన్నట్టే ఉంటుంది. అదేవిధంగా క్యాన్సర్ అంటే భయంకరమైన జబ్బు. కొన్ని వందల మందిని చూపించిన వ్యక్తి లైవ్లో. మొన్న రీసెంట్గా 1 month బ్యాకే కీమోథెరపీ, రేడియోథెరపీ చేయించుకొని, టంగ్ క్యాన్సర్ కీమోథెరపీ చేయించుకొని గొంతు మౌత్ నుంచి లోపల దాకా మొత్తం డ్రై అయిపోయింది ఆ కీమోథెరపీ, రేడియోథెరపీకి. మనిషి నీళ్లు తాగలేక మింగలేకుండే, లాలాజలం మొత్తం చచ్చిపోయింది. అలాంటి పేషెంట్కు హోమియోపతి మందులు, నెల మందులలో ఏం రిజల్ట్ వచ్చిందో మీరు వినండి, చెప్తాను. ఓజయ్య గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప మల్కాజ్గిరి నుంచి వచ్చారు. ఏం బత్ వచ్చారు? క్యాన్సర్ గురించి వచ్చారు. ఏం క్యాన్సర్? టంగ్ సిఏ బయట పెట్టు. 4 కింద అయింది. ఏం చెప్పారు డాక్టర్? ఎక్కడ పోయి వచ్చినావు? డాక్టర్ ఆపరేషన్ చేసుకొని రేడియేషన్ చేసుకున్నాం. చేసుకున్నాక 1 year అయింది. ఇంకా కూడా కారం తగిలిస్తుంది నాలుకకి. సో దానివల్ల ఇక్కడ వచ్చినాక మెడిసిన్ తీసుకున్న తర్వాత ఆ సలైవ, ఇంతకుముందు సలైవ లేకుండే నోట్లో, ఇప్పుడు ఉమ్ము వచ్చింది, కొంచెం తినగలుగుతున్నాం. నోట్లో పదన వచ్చేసింది. అప్పుడు అంతా డ్రై కంప్లీట్ డ్రై ఉండే. కీమోథెరపీ, రేడియోథెరపీ చేస్తే మరి ఏం చెప్పి డాక్టర్లు? మరి వాళ్ళు టైం పడుతుంది అని చెప్పారు వాళ్ళు. ఇంకా ఎప్పుడు టైం పడుతుంది మరి? మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్లో ఎన్ని నెలలు వాడినావు? 1 month. 1 month నీకు డ్రైనేజ్ పోయి పదన వచ్చేసింది. ఇదే విధంగా కంటిన్యూ చేసుకో ఇక మొత్తం మంచిగా అయ్యేదాకా. మళ్ళీ ఆపకు. ఓకేనా? ఇప్పుడు తక్కువ చేసి చూపిస్తా. చూడండి, క్యాన్సర్ అనే వ్యాధికి కూడా కీమోథెరపీ, రేడియోథెరపీ చేసినా ఇది తగ్గకపోయే, డ్రైనేజ్ అంతా అయిపోయి దాని మందు కెమికల్కు మొత్తం నోరే ఎండిపోయింది. అలాంటి దానికి హోమియోపతి మందులు వేస్తే మళ్ళీ వెట్ వచ్చేసింది, జలం వచ్చింది, మింగగలుగుతున్నాం, తినగలుగుతున్నాడు. ఇది హోమియోపతి యొక్క ఎఫెక్ట్ అనేది ఇట్లా ఉంటుంది. అదేవిధంగా గ్యాస్ట్రిక్ అల్సర్స్, ఈ మధ్య ఫుడ్ పాయిజనింగ్ వల్ల చాలా మందికి ఈ పొట్టంతా గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఫామ్ అవుతున్నాయి, కెమికల్ ఫుడ్, జంక్ ఫుడ్ వల్ల. అలాంటి వ్యాధులకు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో గ్యాస్ట్రో స్పెషలిస్టులు కూడా ట్రీట్మెంట్ చేసినా తక్కువ కాక బాధలు హింస పడుకుంటా ఒక్కొక్కటి పోయిన దగ్గరల్లా ఇండోస్కోపులు, కొలనోస్కోప్ హింస పెట్టి చంపుతున్నారు పబ్లిక్ను. అలాంటి హింస పెట్టి ఒక పెద్ద మనిషి వచ్చిండు. మనం గతంలో తక్కువ చేసిన కేసు చూసి యూట్యూబ్లో, మన HM టీవీలో చూసి వచ్చిండు. ఇప్పుడు ఏం చెప్తాడో మీరు వినండి.
రాము సార్. ఎక్కడి నుంచి వచ్చినావు? మహబూబాబాద్ సార్. ఏం బాధతో వచ్చినావు ఈశ్వరప్పమ్మ క్లినిక్? గ్యాస్, అల్సరు, ఈ బాధతోటి కడుపులో అన్నం అరగక బాగా అసలు ఏమాత్రం ఓపిక లేకుండా ఇది అయిపోతాను సార్. వెనకాల నొప్పి, ముందు నొప్పి, అన్నం తింటే అన్నం పోవట్లేదు, బాగా లోపటి నుంచి యాసిడిటీ ఎక్కువై లోపటగా ఈ గొంతు దాకా తట్టేస్తాను సార్. ఈ గొంతు దాకా తట్టేసి ఏం చేయాలంటే ఆ గొంతు వరకు తట్టేస్తే ఆ గొంతు అన్నం నీళ్లు మింగుతా అంటే అసలు లోపడిపోవట్లేదు, అన్నం పోవట్లేదు. ఆ యాసిడిటీ వల్ల బగ 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 మంట వస్తాను. ఆ యాసిడిటీ పోయి ఇట్లా వచ్చి ఆ ముక్కుల నుంచి కూడా యాసిడిటీ పొగలు వస్తున్నాయి సార్ ముక్కుల నుంచి. డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ దగ్గర పోతే ఎండోస్కోప్ వేసింది సార్, తగ్గుతుంది పోని ఎసమోప్రజోల్, ప్యాంటోప్రజోల్ అవి వేసింది సార్. పెట్టి అయినా వాడిన ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? 2015 సంవత్సరం నుంచి సార్. ఇవన్నీ రిపోర్ట్లు సార్. బాగానే హాస్పిటల్ తిరిగి వచ్చినావు సార్, బాగా హాస్పిటల్ వచ్చింది సార్. మీరే తీసుకుపోతాయి సార్. కొన్ని కాయిదాలే ఎన్ని మందులు వాడినా మరి డాక్టర్లు ఏమంటున్నారు? తక్కువ అవుతుందంటారా? తక్కువ అవుతుందంట. తక్కువ అయితే వాడమంటారు. ఎన్ని కాలం అని వాడాలి సార్? వాడతానే ఉన్నా. ఎన్ని సంవత్సరాలే? 2015 నుంచి ఇప్పుడు వాడతానే. సునీల్ కుమార్ గారు ఖమ్మం దగ్గర పోయినా సార్. 9 ఏళ్ళు అవుతుంది. 9 ఏళ్ళ నుంచి ఇంతవరకు నీ కడుపు నొప్పి తక్కువ చేసే డాక్టర్ లేరు. ఇవాళ ఫస్ట్ టైం ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చిన. ఈశ్వరప్ప క్లినిక్ వచ్చిన సార్. నేను మళ్ళీ తక్కువ చేసి చూపిస్తా. నేను యూట్యూబ్ లో చూసిన సార్. మీరు చూసి సార్ దగ్గర పోతా. మీరు చెప్పే ఒక్కొక్క మాట అద్భుతమైన మాటలు నా గుండె కత్తుకుని సార్ దగ్గర పోవాలి, ఎట్టుబడి సార్ దగ్గర నా బాధని విన్నవించుకొని నేను బాగు కావాలని చెప్పి మీ దగ్గర కోరి నేను నిన్న సాయంత్రమే ఫోన్ చేసిన సార్. సాయంత్రం ఫోన్ చేసి చేస్తే ఏం కాదు, లోపల గ్యాస్ట్రైటిస్ వచ్చి పేగులు పొక్కినాయి, మళ్ళీ మంచిగా అయితే చేస్తా సార్. చేయండి. చూడండి, అంత పెద్ద సమస్య. మరి కార్పొరేట్ హాస్పిటల్ అన్నీ ఏం తక్కువ చేస్తున్నాయి, ఏం మందులు పనిచేస్తున్నాయి? ప్రజలు చాలా మందికి ఇదే సమస్య. ఇదొక్కడే కాదు, ఇప్పటిదాకా మనం చూపించేందుకు ఎవరి బాధ వాళ్ళు పడుతుంటే ఇంట్లో ప్రజలకు చూపిస్తే తెలుస్తుంది. ప్రజలకు ప్రతి ఒక్కరికి ఇదే సమస్య. ఎవరికి సంపూర్ణంగా క్యూర్ అయ్యేదే లేదు. జీవితాంతం మందులు మింగడం ఎప్పటిదాకా మింగాలి. ఒక లిమిటెడ్ టైంలో క్యూర్ అనేది, ట్రీట్మెంట్ అనేది ఒక లిమిటెడ్ టైంలో క్యూర్ కావాలి. వ్యాధి లిమిటెడ్. ఇక్కడ ఏళ్ళ పుండి వాడిన రోగం తగ్గుతుంది అంటే అర్థం చేసుకోండి. అందుకే ఆయన మనకు అప్పుడే విరక్తి వచ్చి ఈ సిస్టమ్ కనిపెట్టాడు. ప్రజలకు ఇంకా ఇది చెప్పేటోళ్ళు లేక, ఇంకా ప్రజలకు తెలియక ఇంకా వాటి మీద విరక్తి రాలేదు. ఇప్పుడు మనం చెప్తున్నప్పటి నుంచి ప్రజల్లో చైతన్యం వచ్చింది. ప్రజల లోపలనే కాదు, ఎంబీబీఎస్ డాక్టర్ల లోపల కూడా వచ్చింది చైతన్యం. నిన్న 5 మంది ఎంబీబీఎస్ డాక్టర్లు వచ్చారు వాళ్ళ పర్సనల్ ట్రీట్మెంట్ కోసం. ఇంతమంది వాళ్ళకి తెలియకుండా, ఎందుకంటే హోమియోపతి అంటే వాళ్ళకు కూడా అనుభవించిన చెప్పేటోళ్ళు లేక కదా. ఇప్పుడు డాక్టర్లు కూడా మన దగ్గరికి రిఫర్ చేస్తున్నారు. అంతకుముందు రిఫర్ చేయండి భయపడేవాళ్ళు, ఏమో హోమియోపతి తగ్గకపోతే మళ్ళీ మమ్మల్ని అంటారు పేషెంట్, నువ్వు వాడికి పంపించిన తక్కువగానే అంటారని. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ కాన్ఫిడెంట్గా చాలామంది డాక్టర్స్ వాళ్ళ దగ్గర తగ్గగానే వెంటనే హోమియోపతి పోవాలి అని చెప్తున్నారు. ఇలాంటి చైతన్యం రావాలి ప్రజలు. ఎట్నుంచి ప్రజలు మేలు కలగాలి. ఏ డాక్టర్ అన్నా కానీ, అలోపతి కానీ హోమియోపతి కానీ. అక్కడ కాకపోతే మా దగ్గర కాకపోతే మీ దగ్గర పంపిస్తుంది. ఆపరేషన్ అవసరం అనుకుంటే ఎమర్జెన్సీ అంటే మేము అలోపతి పంపించాల్సిందే కదా. ఇట్లా ప్రజల్లో మేలు జరగాలన్నదే మన ఉద్దేశం. అదేవిధంగా ఎయిర్ ఫాల్ అనేది ఒక పిల్లకు కంప్లీట్ ఎయిర్ పోయి డిప్రెషన్తో ఉన్నటువంటి పిల్లకు మెడిసిన్స్ వాడినాక 5 సంవత్సరాల నుంచి నరకం అనుభవించింది. వితిన్ 5 months లోపల 1 yearలో కంప్లీట్ వాష్ అవుట్ అయింది. ఎయిర్ ఫాల్కి ఎంత మంచి ట్రీట్మెంట్ ఉందో మీరు చూస్తే అర్థమవుతుంది. బిఫోర్ అండ్ ఆఫ్టర్ 2 వీడియోలు చూడండి. ఏం పేరు? ఎప్పటి నుంచి పోతున్నాయి ఎంటికలు? 5-6 years నుంచి ఎక్కడెక్కడ వచ్చినావు, ఎక్కడెక్కడ తిరిగి వచ్చినావు, అన్ని హాస్పిటల్ తిరిగి వచ్చినావు, లక్షలు కలిసి పెట్టినావు. అటు వాళ్ళు చూడు మొత్తం ఇంకొన్నాయి కూడా పోతాయి. ఇక ఇవి ఇంగ్లీష్ మందు డాక్టర్తో కాదు, హోమియోపతిలో మంచిగా అవుతుంది. పేరమ్మా? మాస్క్ కింద దించుకో. సింధుప్రియ. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. ఏం ప్రాబ్లంతో వచ్చినావు? అలోపేషియా. ఎయిర్ ఫాల్ అయిపోయింది, మొత్తం గుండు అయిపోయిన. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడ్డావు? 5-6 years నుంచి. ఎన్ని వాడినా తక్కువ వాడలేదు. ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినాక తగ్గింది. మొత్తం తగ్గిపోయింది కదా. వంగు గుడ్. చిక్కగా వచ్చేసాయి మొత్తం. డిప్రెషన్ ఉంటే అప్పుడు అటు మరలు వెనకకి లేవట వెనకకి లేవట బెట. అట్లా ఇదంతా ఎంత పెద్ద ప్యాచ్ ఉండే. గుడ్. ఎన్ని రోజులలో తగ్గిపోయింది నీకు? 1.5 years. 1.5 years వాడినావు. ఇట్లా నిమ్మలంగా చెప్పినట్టు ఇంటే ఇట్లా మంచిగా అవుతుంది. ఓకేనా?
హోమియోపతిలో మంచి డాక్టర్ దగ్గర ఇట్లా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. మంచి మందులు, మంచి డాక్టర్ ఉండాలి. ఓకేనా? ఏమవుతుంది నీకు? సార్ మా పాప సార్ ఎన్ని కష్టాలు పడ్డావు చెప్పు. చాలా చెప్పడానికి మీ కాడికి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాతనే చాలా బాగా ట్రీట్మెంట్ అయింది. మంచిగా ఫిట్ వచ్చింది. మొత్తం వచ్చేసింది. ఇక్కడ వచ్చింది ఇంకా మొత్తం వచ్చేసింది. థ్యాంక్ యూ సార్. చెప్పినట్టు ఇన్నో మళ్ళీ టైంకి వచ్చినావు, కరెక్ట్ వాడిరు, ఈ రిజల్ట్ వచ్చింది. హోమియోపతిలో ఇట్లా మంచి డాక్టర్ చెప్పినట్టు ఇంటే సక్సెస్ఫుల్. ఒక నెల వాడింగ్ కాలేదు, 2 నెలలు వాడింగ్ కాలేదు, ఇంకా తగ్గలేదు అని చెప్తే మనం చేయలేము కదా, మెకానిజం కాదు కదా. బయట కూడా చెప్పారు ఇక్కడ మన దగ్గర ఇక్కడ ట్రీట్మెంట్ అయితే బాగా తగ్గుతుంది అని చెప్పిండు. ఆ హోప్ మీదనే అంత కంటిన్యూగా వాడినచ్చు. బయట ఫ్రెండ్స్ చెప్తే వచ్చినాం. అవును సార్. మళ్ళీ అంత సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంది. ప్రజలకు తెలియాలి హోమియోపతిలో ఇలాంటి క్రానిక్ డిసీజెస్ శాశ్వతంగా పర్మనెంట్ తగ్గుతుందంటే ఈ విధంగా టైం ఇవ్వాలి డాక్టర్కు. చెప్పినట్టు వింటే సక్సెస్. డాక్టర్ల పనే మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి, మీకు డిసీజ్ క్యూర్ చేయడానికి. మనం చెప్పినట్టు వింటేనే తగ్గుతుంది. ఏం పేరు? చూడండి, అంత పెద్ద సమస్యలు హోమియోపతిలో తీపి గుళికలతో ఎట్లా తగ్గిపోయింది చూడండి. ఇయర్ ఫాల్ కూడా ఎంత మంచి ట్రీట్మెంట్. కాబట్టి ప్రజలంతా మంచి డాక్టర్ దగ్గర క్వాలిటీ మందులు, ఒరిజినల్ జర్మనీ మెడిసిన్ మనం వాడడం వల్ల ఈ రిజల్ట్ ఉంటుంది. లోకల్ మెడిసిన్ కాదు, మనం జర్మనీ మెడిసిన్ వాడతాం. ఈ విధంగా క్వాలిటీ మందులు వాడి ప్రజలకు నిజమైన ట్రీట్మెంట్ చేసి ప్రజలకు చైతన్యం తీసుకురావన్నదే మన ఏకైక లక్ష్యం. అదేవిధంగా ఇప్పుడు వచ్చే గురువారం జూలై 4కు విజయవాడ విజిట్ ఉంది. ఫస్ట్ గురువారం కాబట్టి విజయవాడ చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా కూడా మీరు ఈ నంబర్ నోట్ చేసుకోర్రి. మాకు లైవ్ అయిన తర్వాత చాలామంది కాల్ చేస్తుంటారు, ఎప్పుడు వస్తారు. ఈ నంబర్ ఫోన్ మీరు సేవ్ చేసుకొని మీరు ఏదైనా సమస్య ఉంటే మీరు డైరెక్ట్ మాట్లాడవచ్చు. విజయవాడకు ఈ 4th నాడు ఉదయం 9 గంటల వరకు హోటల్ మనోరమకు రావాలి. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ జిల్లాల్లో ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికే ఈశ్వరప్ప హోమియో క్లినిక్ యొక్క ఉద్దేశం. తప్పకుండా సార్, ఎన్నో సక్సెస్ఫుల్ స్టోరీస్ అన్ని కూడా లైవ్ లో చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇది ఇవాళ జీవన రేఖ. చూస్తూనే ఉండండి HM TV. నమస్తే.